సమయం క్రీస్తుపూర్వం 9వ శతాబ్దం. స్థలం ఇశ్రాయేలు సామ్రాజ్యం. ఒకప్పుడు దేవుని ఆశీర్వాదంతో వర్ధిల్లిన ఆ నేల ఇప్పుడు పాపపు ఊబిలో కూరుకుపోయింది. అధికారం అనే గర్వంతో ఒక రాజు, అపవిత్రమైన మంత్రవిద్యలతో ఒక రాణి ఆ దేశపు పునాదులను కలుషితం చేశారు. అక్కడ న్యాయం చనిపోయింది, ధర్మం బందీ అయ్యింది. ప్రవక్తల రక్తంతో ఆ నేల తడిసి ముద్దయ్యింది. ఆకాశమందున్న దేవుడు ఇదంతా చూస్తూ మౌనంగా ఉన్నాడని అనుకున్నారు. కాని దేవుని మౌనం నిశ్శబ్దం కాదు. ఆయన ఒక వేటగాడిని సిద్ధం చేశాడు. మృత్యువుకు చిరునామారాంటి ఒక వీరుడిని లేపాడు. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే రథచోదకుడు, దేవుని ఉగ్రతను మోసుకొచ్చే న్యాయదండం. అతని రథం చక్రాల కింద ఆహాబు వంశపు అహంకారం నలిగిపోవాల్సిందే. ఆ రాణి మంత్రశక్తి మట్టిలో కలవాల్సిందే. కుక్కలు రక్తపు విందుకోసం ఎదురుచూస్తున్నాయి. తీర్పు సమయం ఆసన్నమైంది. ఆ వేటగాడే నింషీ మనవడు యెహూ. ఆకాశం రక్తం చెందినట్టుగా ఎర్రగా ఉంది. నాబోతు అనే నిర్దోషి రక్తం పారిన అదే నేలమీద ఆహాబురాజు అడుగుపెట్టాడు. తనది కాని ఆ ద్రాక్షతోటను చూసి మురిసిపోతున్నాడు. అతని వెనుక కంచు విగ్రహంలా నిలబడి ఉన్నాడు యెహూ. తన యజమాని చేస్తున్న అన్యాయం తెలుసు, కాని సైనికుడిగా మౌనంగా ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ఒక సుడిగాలిలా దేవుని ఉగ్రరూపంలా ఏలియా ప్రత్యక్షమయ్యాడు. అతని గొంతు ఉరుములా మోగింది. ఆహాబు, ఒకరిని చంపి ఆస్తిని అపహరిస్తావా? విను, కుక్కలు నాబోతు రక్తమును ఎక్కడ నాకాయో అక్కడే నీ రక్తమును కూడా నాకుతాయి. ఆ మాటలకు ఆహాబు గుండె జారింది. కాని వెనుక ఉన్న యెహూ కళ్లలో ఒక వింత మెరుపు. ఆ శాపం అతని మనస్సులో ఒక బలమైన ముద్ర వేసింది. ఒక రాజు తన పూర్వీకులందరికంటే ఎక్కువగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. ఒక రాణి దేశం నుండి దేవుని పేరునే తుడిచిపెట్టాలని చూసింది. అసలు ఇశ్రాయేలు సామ్రాజ్యంలో అడుగుపెట్టిన ఆ శాపగ్రస్త రాణి ఎవరు? ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని ఓమ్రీ కుమారుడైన ఆహాబు పాలిస్తున్న కాలమది. ఆహాబు శక్తివంతుడే, కాని అతను చేసిన ఒకే ఒక్క తప్పు దేశం మొత్తాన్ని అంధకారంలోకి నెట్టేసింది. అదే సీదోనీయుల రాజకుమారి యెజెబెలుతో అతని వివాహం. యెజెబెలు కేవలం ఒక రాణి మాత్రమే కాదు, ఆమె విగ్రహారాధనలో ఆరితేరిన పట్టుదల కలిగిన స్త్రీ. ఆమె ఇశ్రాయేలులో అడుగుపెట్టడమే ఆలస్యం, యెహోవా ఆరాధనను అంతం చేయాలని కంకణం కట్టుకుంది. తన భర్త ఆహాబును ఒప్పించి ఇశ్రాయేలు గడ్డపై బయలుదేవత కోసం ఒక భారీ ఆలయాన్ని కట్టించింది. యెజెబెలు క్రూరత్వం ఎంతలా పెరిగిందంటే ఆమె దేవుని ప్రవక్తలను వేటాడి చంపించడం మొదలుపెట్టింది. ఆహాబు ఆమె చేతిలో ఒక కీలుబొమ్మలా మారిపోయాడు. రాజ్యంలో యెహోవా పేరు వినపడకూడదని ఆమె శాసించింది. కాని దేవుడు మౌనంగా లేడు. ఇశ్రాయేలు దేశం ఇటువంటి ఘోరమైన ఆధ్యాత్మిక చీకటిలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో యెహోవా దేవుడు మౌనాన్ని వీడారు. ఆహాబు గర్వాన్ని అణచడానికి, ఇశ్రాయేలీయులను మరలా సత్యం వైపు మళ్లించడానికి దేవుడు తన శక్తివంతమైన సాధనాన్ని సిద్ధం చేశారు. ఆయనే తిష్బీయుడైన ఏలియా ప్రవక్త. రాజ్యంలో ఎవరూ ఆహాబును ఎదిరించే సాహసం చేయలేని సమయంలో దేవుని ఆత్మతో నింపబడిన ఏలియా ఒక అగ్నిజ్వాలలా ఆహాబు ఎదుట నిలిచారు. రాజభోగాలకు లొంగకుండా, రాణి క్రూరత్వానికి భయపడకుండా దేవుని వాక్కును వినిపించడానికి ఆయన పంపబడ్డారు. ఆహాబు ఎదుట నిలిచిన ఏలియా ఎంతో అధికారంతో దేవుని తీర్పును ప్రకటించారు. నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానూ, ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారమే తప్ప ఈ ఏండ్లలో మంచుగాని వర్షంగాని కురవదు. ఆ మాటలు అన్నట్టుగానే ఆకాశం ఇనుములా మారిపోయింది. భూమి బీటలు వారింది. ఏ దేశమైతే విగ్రహాల వెనుక పరుగెత్తిందో ఆ దేశం ఇప్పుడు గుక్కెడు నీటికోసం అల్లాడిపోయింది. అహాబు ఏలియాను హతమార్చాలని వెతికినప్పటికీ దేవుడు తన సేవకుడిని కెరీతు వాగు దగ్గర, ఆపై సారేపతు విధవరాలి ఇంట్లో అద్భుతరీతిలో పోషించి దాచిపెట్టారు. 3 ఏళ్ల తర్వాత సత్యాన్ని నిరూపించే సమయం ఆసన్నమైంది. కర్మెలు పర్వతం సాక్షిగా ఒక చారిత్రాత్మక యుద్ధం మొదలైంది. ఒకవైపు 450 మంది బయలు ప్రవక్తలు, మరోవైపు దేవుని పక్షాన నిలిచిన ఏకైక వీరుడు ఏలియా. ఏలియా ప్రజలందర్నీ పిలిచి ఒక సూటి ప్రశ్న వేశారు. మీరు ఎంతకాలం 2 తలుపుల మధ్య తడబడుదురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిననుసరించుడి. నిర్ణయం కోసం ఒక పరీక్ష పెట్టబడింది.
బలిపీఠంపై ఉన్న బలిని ఏ దేవుడు అగ్నితో దహిస్తాడో ఆయనే నిజమైన దేవుడు. బయలు ప్రవక్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు కేకలు వేశారు, తమను తాము గాయపరుచుకున్నారు. కాని ఆకాశం నుండి ఎటువంటి ప్రత్యుత్తరం లేదు. వారి దేవుడు మౌనంగానే ఉండిపోయాడు. సాయంత్రం బలి అర్పించే సమయమప్పుడు ఏలియా పడగొట్టబడిన యెహోవా బలిపీఠాన్ని బాగుచేసి దాని చుట్టూ నీరు పోయించి ఎంతో విశ్వాసంతో ప్రార్థించారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. నిర్నిమిత్తంగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగివచ్చి ఆ బలిపశువును, కట్టెలను, రాళ్లను, చివరికి ఆ నీటిని కూడా దహించివేసింది. ఆ మహత్కార్యాన్ని చూసిన ప్రజలందరూ భయంతో సాష్టాంగపడి, యెహోవాయే దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని ఏకధాటిగా నినదించారు. ఆ రోజే బయలు ప్రవక్తలు అందరూ నిర్మూలించబడ్డారు. ఇది విని యెజెబెలు కోపంతో ఊగిపోయి ఏలియాను చంపేస్తానని శపథం చేసింది. యెజెబెలు శపథం ఏలియాను కొంతకాలం అరణ్యబాట పట్టించింది. అయితే రాజభవనంలో ఆహాబు మరియు యెజెబెలుల అక్రమాలు అక్కడితో ఆగలేదు. యెజెబెలు దేవుని ప్రవక్తలను వేటాడితే ఆహాబు ఒక పేదవాడి ఆస్తిపై కన్నేశాడు. అదే నాబోతు ద్రాక్షతోట. యెజ్రెయేలులో రాజనగరకు పక్కనే నాబోతు అనే వ్యక్తికి ఒక ద్రాక్షతోట ఉండేది. అది అతని పిత్రార్జితం. ఆహాబు ఆ తోటను చూసి తన కూరగాయల తోట కోసం దాన్ని తనకు ఇవ్వమని నాబోతును అడిగాడు. దానికి బదులుగా వేరే తోటనుగాని డబ్బునుగాని ఇస్తానని ఆశచూపాడు. కాని నాబోతు, నా పితరుల స్వాస్థ్యాన్ని నీకిచ్చుటకు యెహోవా నన్ను నివారించునుగాక అని ఖచ్చితంగా నిరాకరించాడు. ధర్మశాస్త్రం ప్రకారం లేవియాకాండము 25-23 ప్రకారం వంశపారంపర్యంగా వచ్చిన భూమిని అమ్ముకోవడం యూదుల సాంప్రదాయానికి విరుద్ధం. నాబోతు తన ధర్మానికి కట్టుబడి రాజు కోరికను నిరాకరించాడు. తన కోరిక తీరలేదని ఆహాబు చిన్నపిల్లాడిలా ముఖం ముడుచుకొని భోజనం మానేసి పడుకున్నాడు. ఇది చూసిన యెజెబెలు, నీవు ఇశ్రాయేలు మీద రాజ్యమేలే రాజువు కాదా? లేచి సంతోషంగా ఉండు, ఆ తోటను నేను నీకు ఇప్పిస్తాను అని భయంకరమైన కుట్రకు తెరలేపింది. ఆమె అహాబు పేరుతో ఉత్తరాలు వ్రాసి దానిపై రాజు ముద్ర వేసి నాబోతు ఉన్న ఊరి పెద్దలకు పంపింది. నాబోతు దేవునిని, రాజును దూషించాడని 2 అబద్ధపు సాక్షులను పుట్టించి అతనికి మరణశిక్ష పడేలా చేసింది. అమాయకుడైన నాబోతు ఊరి బయట రాళ్లతో కొట్టబడి ప్రాణాలు విడిచాడు. నాబోతు చనిపోయాడని తెలియగానే అహాబు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఆ తోటను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లాడు. కాని అక్కడ అతనికి మరలా ఏలియా ప్రవక్త ఎదురయ్యారు. ఈసారి ఏలియా శాంతి సందేశంతో రాలేదు, దేవుని భయంకరమైన తీర్పును మోసుకొచ్చారు. నీవు హత్య చేసి ఆస్తిని ఆక్రమించుకున్నావు కదా, ఏ స్థలములో కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో అదే స్థలములో కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి అని ఏలియా గర్జించారు. యెజ్రెయేలు గురించి చెబుతూ, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజ్రెయేలును తినివేస్తాయి అని ప్రకటించారు. ఒక పేదవాడి ప్రాణం తీసి సంపాదించిన ఆ తోట అహాబు వంశం నాశనానికి నాంది అయింది. లక్షల మంది సైనికులు, కట్టుదిట్టమైన రక్షణ కవచాలు ఏవీ అహాబును కాపాడలేకపోయాయి. ఆ రోజు యుద్ధభూమిలో అసలేం జరిగింది? రామోత్గిలాదును స్వాధీనం చేసుకోవడానికి అహాబు యూదా రాజైన యెహోషాపాతుతో జతకట్టాడు. వందలాది మంది అబద్ధపు ప్రవక్తలు అహాబును పొగుడుతూ నీకు విజయం కలుగుతుంది అని చెప్పారు. కాని మీకాయా అనే నిజమైన ప్రవక్త మాత్రం ఇశ్రాయేలీయులు కాపరిలేని గొర్రెలవలే చెదిరిపోతారు అని, అంటే అహాబు మరణిస్తాడని హెచ్చరించాడు. అహాబు ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. మీకాయాను చెరసాలలో పెట్టించాడు. కాని మనసులో ఎక్కడో భయం. అందుకే యుద్ధంలో తానొక సామాన్య సైనికుడిలా మారువేషంలో వెళ్లాడు. రాజవస్త్రాలను మాత్రం యెహోషాపాతును ధరించమని చెప్పాడు. శత్రువుల కళ్లు కప్పి మృత్యువు నుండి తప్పించుకోవాలని అహాబు ప్రయత్నం. యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. సిరియా సైన్యాధిపతులు కేవలం అహాబును మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. కాని మారువేషంలో ఉన్న అహాబు వారికి చిక్కలేదు. మనుషుల కళ్ళు అతన్ని చూడలేకపోయాయేమో కాని దేవుని తీర్పు మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంది. సరిగ్గా అప్పుడే ఒక సిరియా సైనికుడు ఎటువంటి గురి లేకుండా యాదృచ్ఛికంగా ఒక బాణాన్ని వదిలాడు. ఆ బాణం వేలమంది సైనికుల మధ్య నుండి దూసుకుపోతూ సరిగ్గా అహాబు రథంపై ఉన్న అతని కవచపు సందులో గుచ్చుకుంది. అది అహాబు కవచపు సందులో గుచ్చుకుంది. అహాబు తీవ్రంగా గాయపడి సాయంత్రం వరకు తన రథంలోనే ఉండి మరణించాడు.
అతని రథం నిండా రక్తం నిండిపోయింది. అహాబు చనిపోయాక అతన్ని సోమ్రోనుకు తీసుకువచ్చి సమాధి చేశారు. వారు అతని రథాన్ని సోమ్రోను దగ్గర ఉన్న ఒక చెరువులో కడిగినప్పుడు దేవుడు ఏలియా ద్వారా చెప్పినట్లే కుక్కలు వచ్చి అతని రక్తమును నాకాయి. మారువేషం అతన్ని కాపాడలేకపోయింది. ఆ సామాన్యమైన బాణం దేవుని తీర్పును మోసుకొచ్చింది. అధికారం ఉంది కదా అని అన్యాయం చేసేవారికి, దేవుని హెచ్చరికలను పెడచెవిన పెట్టేవారికి అహాబు జీవితం ఒక నిత్య హెచ్చరిక. మనిషి వేషం మార్చవచ్చు, దారి మార్చవచ్చు, కాని దేవుని తీర్పు నుండి మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. యుద్ధమేఘాలు కమ్ముకున్న రామోత్ గిలాదు సైనిక శిబిరం. అక్కడ ఇశ్రాయేలు సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ప్రవక్త ఎలీషా తన శిష్యుణ్ణి పిలిచి ఒక అత్యంత రహస్యమైన బాధ్యతను అప్పగించాడు. ఒక చిన్న తైలపు గిన్నెను అతని చేతికిచ్చి ఇలా ఆజ్ఞాపించాడు: నీ నడుము బిగించుకుని ఈ తైలపు గిన్నె పట్టుకుని రామోతు గిలాదుకు వెళ్ళు. అక్కడ సైన్యాధిపతి యెహూ ఎక్కడున్నాడో వెతుకు. అతన్ని కలిసి తన తోటి అధికారుల మధ్య నుండి చాటుగా లోపలి గదిలోకి తీసుకువెళ్ళు. ఎవరికీ తెలియకుండా ఈ తైలాన్ని అతని తలమీద పోసి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు రాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు అని ప్రకటించు. ఆ వెంటనే ఒక్క క్షణం కూడా ఆగకుండా, వెనక్కి చూడకుండా తలుపు తీసి పారిపో. ఆ యవ్వన ప్రవక్త శిబిరానికి చేరుకునేసరికి సైన్యాధిపతులంతా ఒకచోట కూర్చుని ఉన్నారు. ఆ గుంపులో యెహూని చూసి, అధిపతి, నీకొక సమాచారం తెచ్చాను అని పిలిచాడు. యెహూ ఆశ్చర్యపోయి, మొత్తం మాలో ఎవరికోసం వచ్చావు అని అడగ్గా, అధిపతి, నీకోసమే అని ఆ యువకుడు సమాధానమిచ్చాడు. ఇద్దరు కలిసి లోపలి గదిలోకి వెళ్లారు. తలుపు మూయగానే ఆ యువకుడు తైలపు గిన్నె తీసి యెహూ తలమీద పోశాడు. అప్పుడు దేవుని గంభీరమైన వార్తను వినిపించాడు: నా సేవకులైన ప్రవర్తల రక్తానికి ప్రతీకారం తీర్చుకోవడానికి, యెజబెలు అకృత్యాలకు ముగింపు పలకడానికి యెహోవా నిన్ను రాజుగా ఎంచుకున్నాడు. ఆహాబు వంశం మొత్తం తుడిచిపెట్టుకుపోవాలి. యెజబెలును ఎవ్వరూ పాతిపెట్టలేరు. ఆమెను కుక్కలు పీక్కుతింటాయి. ఆ మాట చెప్పడమే ఆలస్యం. ఆ యువ ప్రవక్త తలుపు తీసుకుని గాలివేగంతో పారిపోయాడు. అప్పటివరకు ఒక సైన్యాధిపతిగా ఉన్న యెహూ ఆ గది నుండి బయటకు వచ్చేసరికి దేవుని ప్రతీకార ఆయుధంగా మారిపోయాడు. యెహూ ఆ ప్రవక్త మాటలను వెర్రిమాటలు అని కొట్టిపారేయలేదు. తనకు వచ్చిన ఆ పిలుపు వెనుక ఉన్న గంభీరతను గుర్తించాడు. రామోత్ గిలాదులో మలిచిన ఈ వ్యూహం ఇశ్రాయేలు చరిత్రలో అతిపెద్ద రక్తపాతానికి దారితీసింది. ఆ యువ ప్రవక్త మెరుపులా పారిపోయిన తర్వాత యెహూ గది నుండి బయటకు వచ్చాడు. అతని ముఖంలో ఏదో తెలియని గాంభీర్యం. అది గమనించిన అతని తోటి అధికారులు ఆతృతగా, అంతా క్షేమమేనా? ఆ వెర్రివాడు నీదటేకెందుకు వచ్చాడు అని అడిగారు. యెహూ మొదట దాటవేస్తూ, వాని సంగతి వాని మాటలు మీకు తెలిసిందేగదా అని అన్నాడు. కాని వారు ఊరుకోలేదు. అదంతా అబద్ధం, మాకు నిజం చెప్పు అని పట్టుబడ్డారు. అప్పుడు యెహూ అసలు విషయం బయటపెట్టాడు. యెహోవా నన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. అంతే. ఆ మాట విన్న మరుక్షణమే అక్కడొక అద్భుతం జరిగింది. ఏ అధికారులైతే ప్రశ్నలు వేశారో వారు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తమ వస్త్రాలను తీసి మెట్లమీద యెహూ కింద పరిచి బాకాలు ఊదిస్తూ గట్టిగా నినదించారు: యెహూ రాజయ్యాడు, యెహూ రాజయ్యాడు. ఇశ్రాయేలు రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేస్తున్న సమయం. ఈ యుద్ధంలో యెహోరాము తీవ్రంగా గాయపడతాడు. ఆ గాయాలను మాన్పుకోవడానికి యెజ్రెయేలు అనే నగరానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. తమ మిత్రరాజ్యమైన ఇశ్రాయేలు రాజును పరామర్శించడానికి యూదారాజైన అహజ్యా కూడా యెజ్రెయేలుకు వస్తాడు. అంటే ఇప్పుడు ఇద్దరు రాజులు ఒకే చోట ఉన్నారన్నమాట. సరిగ్గా ఇదే అదును కోసం ఎదురుచూస్తున్నాడు ఇశ్రాయేలు సైన్యాధిపతి యెహూ. రామోత్గిలాదులో ఉన్న యెహూ రాజుపై తిరుగుబాటు జెండా ఎగురేశాడు. విషయం బయటకు పొక్కకుండా యెజ్రెయేలు నగరం వైపు నుండి ఎవ్వర్నీ బయటకు పోనివ్వకుండా కట్టుదిట్టం చేశాడు. ఇక ఆలస్యం చెయ్యకుండా యెహూ తన రథమెక్కి సైన్యంతో సహా యెజ్రెయేలు వైపు బయలుదేరాడు. యెజ్రెయేలు కోట బురుజు మీద ఉన్న కావలివాడు దూరం నుండి వస్తున్న ఈ సైన్యాన్ని చూశాడు. వెంటనే రాజు యెహోరాముకు సమాచారం అందించాడు. రాజుకు ఏమీ అర్థం కాలేదు. వస్తున్నది మన సైన్యమే కదా, అసలు సమాధానంగా వస్తున్నారా లేదా కనుక్కోమని ఒక గుర్రపు రౌతును పంపించాడు. ఆ రౌతు వెళ్లి యెహూనడిగాడు. దానికి యెహూ, సమాధానంతో నీకేం పని, నా వెనక్కి తిరుగు అని ఆజ్ఞాపించాడు. ఆ రౌతు తిరిగి రాలేదు. రాజు రెండవ రౌతును పంపాడు. వాడి పరిస్థితి కూడా అంతే. వాడు కూడా యెహూ సైన్యంలో కలిసిపోయాడు. ఇదంతా చూస్తున్న కోటపైనున్న కావలివాడు రాజుతో ఒక మాటన్నాడు:
రాజా, వచ్చినవాళ్లు తిరిగి రావడం లేదు. పైగా ఆ రథం తోలేవాడిని చూస్తుంటే వాడు వెర్రివాడిలా తోలుతున్నాడు. అది ఖచ్చితంగా నింషీ కుమారుడైన యెహూనే అయ్యుంటాడు అని చెప్పాడు. ప్రమాదాన్ని పసిగట్టగకపోయిన రాజు యెహోరాము, నా రథం సిద్ధం చేయండి అని ఆజ్ఞాపించాడు. అతనితో పాటు ఉన్న యూదారాజు అహజ్యా కూడా తన రథం ఎక్కాడు. ఇద్దరు రాజులు తమ తమ రథాల మీద ఎదురు వస్తున్న యెహూను కలుసుకోవడానికి బయలుదేరారు. వాళ్లు ఎక్కడ ఎదుర్కొన్నారో తెలుసా? చరిత్రలో ఒక అమాయకుడి రక్తం చిందిన చోట. అవును, యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్షాతోట ఉన్న భూభాగంలో వాళ్లు ఎదురుపడ్డారు. యెహోరాము యెహూను చూసి, యెహూ, సమాధానమా అని అడిగాడు. దానికి యెహూ ఇచ్చిన సమాధానం ఎలా ఉందో తెలుసా? ఒక సింహం గర్జించినట్లుగా. నీ తల్లైన యెజెబెలు చేసే భయంకరమైన పనులుండగా సమాధానం ఎక్కడ్నుంచొస్తుంది అని ఎదురు ప్రశ్నించాడు. ఆ మాటతో యెహోరాముకు విషయం అర్థమైపోయింది. వెంటనే తన రథాన్ని వెనక్కి తిప్పి, అహజ్యా, ద్రోహం జరుగుతోంది, పారిపో అని అరుస్తూ పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని యెహూ అప్పటికే సిద్ధంగా ఉన్నాడు. తన పూర్తి బలంతో విల్లెక్కుపెట్టి ఒక బాణం వదిలాడు. ఆ బాణం యెహోరాము భుజాల మధ్య గుచ్చుకుని గుండెల్లోంచి దూసుకుపోయింది. రాజు తన రథంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే యెహూ తన అధిపతి అయిన బిద్కర్ను పిలిచి ఒక చారిత్రాత్మకమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఇతని శవాన్ని తీసుకెళ్లి ఆ నాబోతు పొలంలోనే పారేయి. గుర్తుందా? గతంలో ఇతని తండ్రి అయిన అహాబు అమాయకుడైన నాబోతును చంపి ఈ పొలాన్ని లాక్కున్నప్పుడు దేవుడు ఇదే చోట ఇతనికి శిక్ష విధిస్తానని ప్రవచించాడు. ఈరోజు దేవుని మాట నెరవేరింది అన్నాడు. ఇదంతా చూసిన రెండవ రాజు యూదారాజైన అహజ్యా భయంతో పారిపోయాడు. కాని యెహూ వదలలేదు. తన సైన్యాన్ని ఉసిగొల్పాడు. వాళ్లు అతన్ని కూడా తరుముకుని వెళ్లి హత్యమార్చారు. అలా ఒక వెర్రివాడి వేగంతో వచ్చిన యెహూ దేవుని ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఒకే దెబ్బకు 2 రాజ్యాల రాజులను అంతంచేశాడు. యేహూ యెజ్రెయేలు ఊరికి వస్తున్నాడని తెలిసిన వెంటనే యెజెబెలు రాణి భయపడలేదు. పైగా తన ముఖానికి రంగులు పూసుకుని శిరోభూషణములు తెరించి దర్జాగా కిటికీలోంచి చూస్తూ నిలబడింది. యేహూ గుమ్మం దగ్గరకు రాగానే, నీ యజమానుణ్ణి చంపినవాడా, సమాధానంగా వస్తున్నావా అంటూ వెటకారంగా ప్రశ్నించింది. యేహూ ఆమె మాటలను పట్టించుకోకుండా తల ఎత్తి కిటికీవైపు చూసి, నా పక్షాన ఉన్నవారు ఎవరు అని గట్టిగా అరిగాడు. వెంటనే కోటలోపల ఉన్న 2-3 పరిచారకులు పైనుంచి తొంగిచూశారు. యేహూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆమెను కిందకు పడద్రోయండి అని ఆజ్ఞాపించాడు. యేహూ ఆజ్ఞ ఇవ్వడమే ఆలస్యం. ఆ పరిచారకులు యెజెబెలును కిటికీలో నుండి కిందకు తోసేశారు. ఆమె కిందపడిన వేగానికి ఆమె రక్తం గోడలమీద గుర్రాలమీద చిమ్మింది. యేహూ తన గుర్రాలతో ఆమెను తొక్కించుకుంటూ లోపలికి వెళ్లిపోయాడు. యేహూ లోపలికి వెళ్లి భోజనం చేసిన తరువాత, ఆమె శాపగ్రస్తురాలైన ఒక రాజు కూతురు కదా, వెళ్లి ఆమెను పాతిపెట్టండి అని తన మనుషులకు చెప్పాడు. కాని వారు బయటకు వెళ్లి చూసేసరికి అక్కడ ఒక భయంకర దృశ్యం కనిపించింది. యెజెబెలు శరీరం అక్కడ లేదు. కేవలం ఆమె పుర్రే, పాదాలు, అరచేతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మనుషులు వచ్చి ఈ విషయం చెప్పగానే యేహూకు దేవుని మాట గుర్తొచ్చింది. దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ముందే ఇలా చెప్పాడు, యెజ్రెయేలు పొలంలో కుక్కలు యెజెబెలు మాంసాన్ని తింటాయి. అది పెంటవలే అయిపోతుంది. కనీసం ఇది యెజెబెలు అని ఎవరూ గుర్తుపట్టలేరు. దైవద్రోహానికి, గర్వానికి అంతం ఎంత దారుణంగా ఉంటుందో యెజెబెలు జీవితం ఒక గొప్ప నిదర్శనం. దేవుని మాట ఎన్నడూ వ్యర్థం కాదు. షోమ్రోను పట్టణంలో అహాబురాజుకు 70 మంది కుమారులుండేవారు. అప్పటికే రాజైన యెహూ అహాబు వంశాన్ని నిర్మూలించడానికి నిశ్చయించుకున్నాడు. అతడు షోమ్రోన్లోని అధికారులకు, పెద్దలకు, ఆ రాజకుమారుల సంరక్షకులకు ఒక లేఖ రాశాడు. మీ దగ్గర మీ యజమానుని కుమారులు, రథాలు, గుర్రాలు, ఆయుధాలు, బలమైన కోటలు ఉన్నాయి కదా, కాబట్టి ఈ లేఖ రాగానే మీ యజమానుని కుమారులలో ఎవడు సమర్థుడో వాడిని రాజుగా చేసి నాతో యుద్ధానికి సిద్ధపడండి అని సవాలు విసిరాడు. కాని ఆ లేఖ చూసి షోమ్రోను పెద్దలు భయంతో వణికిపోయారు. 2 రాజులే, యెహోరాము, అహజ్యా, అతని ముందు నిలవలేకపోయారు. ఇక మనమెంత అని చర్చించుకున్నారు. వెంటనే వారు యెహూకు లొంగిపోతూ, మేము నీ దాసులం, నువ్వు చెప్పినట్లే చేస్తాం, ఎవర్నీ రాజుగా చెయ్యం అని జవాబు పంపారు. అప్పుడు యెహూ 2వ లేఖ రాశాడు. మీరు నా పక్షం వహించినట్లయితే
రేపు ఈ సమయానికి ఆ 70 మంది రాజకుమారుల తలలు నరికి యెజ్రెయేలులో నా దగ్గరకు తీసుకురండి. ఆజ్ఞ అందగానే వారు 70 మందిని చంపి వారి తలలను గంపలలో పెట్టుకుని యెజ్రెయేలుకు పంపారు. ఆ తలలను పట్టణపు గవిని దగ్గర 2 కుప్పలుగా వేయించారు. తెల్లవారగానే యెహూ ప్రజలతో, ఇది నా కుట్ర కాదు, అహాబు కుటుంబంపై యెహోవా ఏలియా ద్వారా పలికిన ప్రవచనం నెరవేరింది అని చెప్పి యెజ్రెయేలులో మిగిలిన అహాబు బంధువులందరినీ అంతం చేశాడు. అక్కడి నుండి యెహూ షోమ్రోనుకు బయలుదేరాడు. దారిలో గొర్రె వెండ్రుకలు కత్తిరించే ఇల్లు అనే చోట అతనికి యూదా రాజైన అహజ్యా సహోదరులు ఎదురయ్యారు. మీరెవరు అని యెహూ అడుగగా వారు తాము అహజ్యా బంధువులమని, రాజకుమారులను పలకరించడానికి వెళుతున్నామని చెప్పారు. వెంటనే యెహూ వారిని ప్రాణాలతో పట్టుకోమని ఆజ్ఞాపించాడు. సైనికులు ఆ 42 మందిని పట్టుకుని అక్కడే ఉన్న గోతి దగ్గర చంపివేశారు. యెహూ ముందుకు సాగుతుండగా రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఎదురయ్యాడు. యెహూ అతనిని చూసి, నా మనస్సులాగే నీ మనస్సు ఉందా అని అడగగా అతడు ఉంది అన్నాడు. యెహూ అతనిని తన రథం మీద ఎక్కించుకుని, దేవుని పట్ల నాకున్న ఆసక్తిని చూడు అని చెప్పి షోమ్రోనుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆహాబుకు సంబంధించిన వారినందరినీ ఒక్కడినీ కూడా వదలకుండా చంపివేశాడు. ఆహాబు వంశాన్ని అంతం చేసిన తరువాత యెహూ బయలుదేవతారాధనను నిర్మూలించడానికి ఒక పన్నాగం పన్నాడు. ప్రజలందర్నీ పోగుచేసి, ఆహాబు బయలును కొద్దిగానే పూజించాడు, నేను ఎక్కువగా పూజిస్తాను. బయలు ప్రవక్తలందరూ భక్తులందరూ రావాలి, గొప్ప బలి అర్పించబోతున్నాను, రానివాడు బ్రతకడు అని చాటింపు వేయించాడు. ఇది బయలు భక్తులను నాశనం చేయడానికి యెహూ చేసిన మోసం. దేశమంతటి నుండి బయలు భక్తులు వచ్చారు. బయలుగుడి ఈ మూల నుండి ఆ మూల వరకు కిక్కిరిసిపోయింది. యెహూ వారికి ప్రత్యేక వస్త్రాలిప్పించాడు. తరువాత యెహూ యెహోనాదాబు గుడిలోకి వెళ్లి, ఇక్కడ యెహోవా భక్తులెవరూ లేకుండా కేవలం బయలు భక్తులే ఉండేలా చూసుకోండి అని హెచ్చరించారు. లోపల పూజలు మొదలవగానే యెహూ బయట 80 మంది సైనికులను కాపలా ఉంచాడు. లోపల ఉన్నవారిలో ఒక్కడు తప్పించుకున్నా వాడి ప్రాణానికి బదులు మీ ప్రాణం తీస్తాను అని హెచ్చరించాడు. బలి అర్పించడం ముగియగానే యెహూ సైనికులకు సైగ చేశాడు. వారు లోపలికి చొరబడి కనబడిన ప్రతి ఒక్కర్నీ నరికివేశారు. గుడిలోని విగ్రహాలను బయటకు లాగి కాల్చివేశారు. బయలుగుడిని కూల్చివేసి దానిని పెంటకుప్పగా మార్చారు. ఆ విధంగా యెహూ ఇశ్రాయేలులో బయలు ఆరాధనను సమూలంగా నాశనం చేశాడు. యెహూ దేవుని చిత్తప్రకారం ఆహాబు కుటుంబాన్ని నాశనం చేసినందుకు దేవుడు సంతోషించి, 4 తరాల వరకు నీ కుమారులు ఇశ్రాయేలు సింహాసనంపై ఉంటారు అని వాగ్దానం చేశాడు. అయితే విచారకరమైన విషయమేమిటంటే యెహూ పూర్ణ హృదయంతో దేవుని ధర్మశాస్త్రం పాటించలేదు. బేతేలు, దానులలో ఉన్న బంగారు దూడల విగ్రహారాధనను, అంటే యెరోబాము పాపాన్ని అతడు మానుకోలేదు. ఆ రోజుల్లో దేవుడు ఇశ్రాయేలును తగ్గించడం మొదలుపెట్టాడు. సిరియా రాజైన హజాయేలు వచ్చి యొర్దాను తూర్పున ఉన్న గిలాదు, బాషాను ప్రాంతాలను ఆక్రమించి ఇశ్రాయేలీయులను ఓడించాడు. యెహూ షోమ్రోనులో 28 ఏళ్లు పాలించిన తరువాత చనిపోయాడు. అతని తరువాత అతని కుమారుడు యెహోయాహాజు రాజయ్యాడు. మనం ఇంతసేపు యెహూ అహాబు ఇంటిని కూల్చడం, యెజబేలు అంతం, ఇదంతా చూస్తే యెహూ దేవుని ఆజ్ఞను నెరవేర్చినవాడిలా కనిపిస్తున్నాడు. ఏ పని చేసినందుకు దేవుడు యెహూని మెచ్చుకున్నాడు? 2 రాజులు 10:30. సరిగ్గా అదే పని చేసినందుకు దేవుడు యెహూ ఇంటివారిని శిక్షిస్తాను అని చెప్పాడు. హోషేయ 1:4. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? దేవుడు చేయమన్న పని చేసినందుకు యెహూని దేవుడెందుకు శిక్షిస్తున్నాడు? దీని వెనక ఒక బలమైన ఆత్మీయ సత్యం ఉంది. మొదట యెహూ చేసిన మంచి పని చూద్దాం. దుర్మార్గుడైన అహాబు కుటుంబాన్ని నాశనం చేశాడు. యెజబేలు పీడను వదిలించాడు. ముఖ్యంగా బయలు ప్రవక్తలను, వారి గుడిని పూర్తిగా నాశనం చేశాడు. మరి దేవుడు హోషేయ గ్రంథంలో ఎందుకు కోప్పడ్డాడు? దేవుడు అహాబు ఇంటిని మాత్రమే శిక్షించమన్నాడు. కాని యెహూ తన రాజ్యాన్ని ఎవ్వరూ అడగకూడదని యూదారాజైన అహజ్యా సహోదరులను, 42 మందిని, స్నేహితులను కూడా దారుణంగా చంపేశాడు. ఇది చాలా ముఖ్యం. యెహూ బయలు విగ్రహాలను పడగొట్టాడు, కాని బంగారు దూడల ఆరాధనను మానలేదు. 2 రాజులు 10:29. ఎందుకు? యెరూషలేముకు జనం వెళ్తే తన పదవి పోతుందేమో అని భయం. అంటే తనకు నష్టం లేనంత వరకే దేవుని భక్తి. యెహూలో రోషముంది, కాని దేవుని పట్ల ప్రేమలేదు.
అతని చేతులు దేవుని పని చేశాయి, కాని అతని హృదయం దేవునికి దూరంగా ఉంది. యేహూ తర్వాత అతని సంతతి వారు 4 తరాలు పాలించారు. కాని వాళ్లందరి గురించి బైబుల్ ఒకే మాట చెబుతుంది. వీరు యెహోవా దృష్టికి చెడుతనము చేసి యెరోబాము పాపములలో నుండి తొలగిపోలేదు. వారిలో పశ్చాత్తాపం లేదు, దీన మనస్సు లేదు. చివరికి యేహూ వంశం ఎలా అంతమైంది? అతని చివరి వారసుడైన జకర్యాను షల్లూము అనేవాడు బహిరంగంగా చంపేశాడు. 2 రాజులు 15:10. రక్తంతో మొదలైన రాజ్యం రక్తంతోనే అంతమైంది. హోషేయ ప్రవక్త చెప్పిందిదే. బైబుల్ ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు, అయితే యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. 1 సమూయేలు 16:7. హోషేయ 8:7లో అంటాడు, వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును. యేహూ విత్తిందేంటి? పశ్చాత్తాపం లేని హింస, భక్తి లేని విధేయత. అందుకే అతని కుటుంబం నాశనాన్ని కోసింది. మనం దేవుని సేవలో ఎంత బిజీగా ఉన్నామనేది దేవునికి ముఖ్యం కాదు. మనలో పవిత్రత ఉందా లేదా? విధేయతతో పాటు దీనత్వము ఉందా లేదా? రోషంతో పాటు ప్రేమ ఉందా లేదా అని దేవుడు చూస్తాడు. మనం సత్యం బోధించవచ్చు, తప్పును ఖండించవచ్చు, కాని మన హృదయం సరిగా లేకపోతే యేహూలాగా మనం కూడా దేవుని దృష్టిలో విఫలమవుతాం. యేసు ప్రభు అన్నాడు, నేను బలిని కోరను, కనికరమునే కోరుచున్నాను. చివరిగా ఒక్క మాట, యేహూ దేవుని పని చేశాడు, కాని దేవుని పద్ధతిలో చెయ్యలేదు, దేవుని హృదయంతో చెయ్యలేదు. అందుకే హోషేయ 1:4లో దేవుడు చెప్పింది మనకొక హెచ్చరిక. దేవుడు మనకు దీనత్వంతో కూడిన విధేయతను, ప్రేమతో కూడిన రోషాన్ని దయచేయునుగాక. ఆమేన్.